భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనల సరళీకరణకు ముందుకొచ్చింది. దీంతో పీఎఫ్ డబ్బులు వెనక్కి తీసుకోవడం చాలా సులభంగా మారడంతో చాలా మంది డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే నిబంధనలు సరళీకరించాలని, క్లెయిమ్ సంఖ్య పెంచాలని, డబ్బులు వెనక్కి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెద్దగా రావని, వృద్ధాప్యంలో ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం ప్రతి నెల బేసిక్ శాలరీ డిఏ మొత్తం నుంచి 12% ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేయాలి. అంతే మొత్తంలో కంపెనీ సైతం చెల్లిస్తుంది. అయితే యజమాని వాటా 12%లో 8.33% ఈపీఎస్ పింఛన్ చెల్లింపు కోసం మిగతా 3.67% ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. పింఛన్ చెల్లింపు కోసం మిగతా 3.67% ఉద్యోగి ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేస్తారు. దీనికి తోడు ఉద్యోగులు ఎక్కువ వడ్డీ ఆదాయం కోసం అదనంగా స్వచ్ఛంద జమ సైతం చేసుకోవచ్చు. ఇలా పీఎఫ్ ఆదాయం పెరగడంతో పాటు వచ్చే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ 8.25% వడ్డీ ఇస్తోంది. ప్రతి సంవత్సరం అసలుతో వడ్డీ కలుపుతారు. అప్పుడు చక్రవడ్డీ అంటే వడ్డీ పైన వడ్డీ రావడంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందులు కూడా ఉండవు. అంటే సుమారు 9.5 నుండి 10% వరకు రాబడి అందుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఈపీఎఫ్ సర్వీస్లో అంతరాయం లేకుండా ఎలాంటి విత్డ్రా చేయకుండా ఉంటే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. రిటైర్మెంట్ తర్వాత ఆ డబ్బులను పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో లేదా యాన్యుటీ పథకంలో జమ చేసి నెల నెలా స్థిరమైన ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే కొందరు 2 నెలలు ఉద్యోగం మానేసిన పీఎఫ్ ఖాతాలోని డబ్బులను తీసుకుంటున్నారు. పింఛన్ నిధులను సైతం వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో చందాదారుడి అకౌంట్లో నగదు ఉండడం లేదు. దీంతో అప్పటి వరకు చేసిన సర్వీస్ కాలం జీరో అవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈపీఎస్ డబ్బులు ముట్టుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈపీఎస్ డబ్బులను తీయకుండా మళ్లీ ఉద్యోగంలో చేరినప్పుడు ఆ కంపెనీలోని సర్వీస్కు కలపాలని చెబుతున్నారు. దీంతో సర్వీస్ కాలం పెరుగుతుందని, దీని ఆధారంగానే రిటైర్మెంట్ సమయంలో పింఛన్ లెక్కిస్తారని తెలిపారు. ఈ కాలం ఎక్కుంటే చేతికి అందే పింఛన్ పెరుగుతుందని చెబుతున్నారు. ఇక రిటైర్మెంట్ అయిన వెంటనే ఆర్థిక అవసరాలు ఉంటే తప్పితే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఈ మొత్తాన్ని 61 సంవత్సరాలు వచ్చే వరకు అలాగే ఉంచితే మంచి వడ్డీ లభిస్తుందని, అలాగే వడ్డీ ఆదాయంపై ఎలాంటి ట్యాక్స్ ఉండదని అంటున్నారు.